శారా అనే పేరుకు అర్థం ఏంటి అని అంటే రాజకుమారి, మంచి గుణాలు కలిగినటువంటి ఆమెను చూసి కొన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఆమెను అనేకమైనటువంటి జాతులకు తల్లిగా దేవుడు ఎలా చేశాడో ఆదికాండం 17వ అధ్యాయం 15, 16 ఒకసారి చూడండి. మరియు దేవుడు నీ భార్య అయిన శారయి పేరు శారయి అనవద్దు, ఎలయనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించెదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాము గారితో చెప్తూ ఉన్నాడు ప్రభు. శారా బహుజాతులకు తల్లి అని లేఖనాలు రాయబడి ఉన్నాయి. మెస్సయ్య ఎక్కడ పుడతాడు అని అంటే ఈ కోవలోనే మెస్సయ్య వస్తాడు. ఒక వయస్సు మళ్ళీపోయినటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక కుటుంబంలో నుంచి ఈ లోక కళ్యాణం జరిగించేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్య ఈ లోకానికి రావడం అనేది మనుషులుగా మనం నమ్మగలమా? ఇది ఎలా సాధ్యం అవుతుందండి? చాలాసార్లు మనం అనేక విషయాల్లో మైండ్లో ఒక ఆలోచన వచ్చినప్పుడు అనుకుంటాం ఇది జరగకపోవచ్చు. ఏదైనా మనకు నచ్చినటువంటి జరిగితేనే, మనకిష్టమైనట్టుగా జరిగితేనే ఇది కరెక్ట్ అనుకుంటాం. దేవుడు ఉన్నాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన మనకు ఆదేశాలు ఇస్తాడు, ఆయన చెప్పినట్టు మనము చెయ్యాలి. అది మనకి ఎప్పుడు అర్థమవుతుంది? మన వరకు వస్తే అర్థమవుతుంది. ఇక్కడ శారమ్మ గారు కూడా ఇదంతా ఎలా జరుగుతుంది? జరగదు. నా వయసు, నా జ్ఞానము, నా శరీరము, వీటన్నిటిని బట్టి ఇంకా ఇది సాధ్యము కాదు అని ఆమె సందేహించింది. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు చూడండి, ఆదికాండం 17:17. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అనే మనస్సులో అనుకొనెను అనే మాట అక్కడ ఉంటుంది. వారు కూడా నమ్మలేదు. అబ్రహాము విశ్వాసులకు ఎంత పెద్ద బిరుదు కలిగినటువంటి అబ్రహాం గారే నమ్మలేదు. మరి మనం ఎంత? అబ్రహాం గారు నవ్వుతా ఉన్నాడంట. పెనిమిటి కంటే 10 ఏండ్లు చిన్నది. అంటే ఈయనకు 100 సంవత్సరాలు అయితే ఆమెకు 90 సంవత్సరాలు. మనం ఏదైనా చెప్తున్నాం అనుకోండి, కొంతమంది నవ్వుతూ ఉంటారు. అంటే వారికి అది వెటకారంగా అనిపిస్తుంది. ఇక్కడ మందిరం కడతావా? సర్లే కట్టు. వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే అది నమ్మశక్యము కాని విషయం. కానీ దేవునికి సమస్తము సాధ్యము. దేవునికి సమస్తము సాధ్యము. ఈ లోకంలో మనుషులకు అసాధ్యమైనటువంటి అనేక విషయాలు దేవునికి సాధ్యము. ఒక మనుష్యుడు జీవించాలన్నా, ఒక మనుష్యుడు హెచ్చించబడాలన్నా, ఒక మనుషుడు అనేకులకు నాయకుడిగా మారిపోవాలన్నా ప్రతిదీ కూడా దేవుని చేతిలో ఉంది.